హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జీలకర్ర ధనియాల పొడి ఎలా చేసుకుందాం చూద్దామండి. 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు అనమాట. ఈ రెండు చూసారా 100 గ్లాస్తో కొలతగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత చిన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మనం అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు 50 గ్రాములు ధనియాలని వేసుకొని దూరగా వేయించుతూ ఉండాలి. అలా సిమ్లో పెట్టుకొని అలా వేయిస్తూ ఉంటే మాడిపోవు, నీట్గా ఎగుతాయి అన్నమాట. తర్వాత మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా కొంచెం బాగా పచ్చివాసన అంతా పోయి వేయించే వరకు అలాగే పొడి కళాయిలో వేయించుకోవాలి. ఇలా ఇంట్లో సొంతంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి కర్రీస్లో టేస్ట్ అనేది చాలా బెస్ట్గా వస్తుంది అనమాట. ప్యాకెట్స్లో అయితే అవి తయారు చేసినవి బాగోపోయినా మన ఇలా తయారు చేసుకొని వేసుకుంటే మనకి కూరల కర్రీస్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసారా మిక్సీ జార్లో అనేది ఇవన్నీ కూడా వేయించినవి బాగా కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొంచెం పట్టుకుంటే పౌడర్ మెత్తగా అయ్యేంత వరకు పట్టించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, పౌడర్ పట్టించాం కదా, ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉందో. అంతే, జీలకర్ర ధనియాలు పౌడర్ రెడీ అనమాట. చూసారా, దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి బెస్ట్ టేస్టీ అనేది కర్రీస్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.